అన్నస్ర్ సహాయం. అవతరణ మదీనాలో 3 ఆయతులు. పరిచయం. ఈ సూర ముఖ్యంగా విశ్వాసులకు హామీ ఇవ్వబడిన దేవుని సహాయం గురించి ప్రస్తావించింది. మొదటి ఆయతులో వచ్చిన నస్ర్ సహాయం అన్న ప్రస్తావననే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ప్రజలు తండోపతండాలుగా సత్యధర్మాన్ని స్వీకరిస్తారని ఈ సూర తెలిపింది. అల్లాహ్ ఔన్నత్యాన్ని స్తుతిస్తూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ, ఆయన సన్నిధిలో పొరపాట్లకు క్షమాపణ కోరుకుంటూ వినమ్రులై ఉండాలని ఈ సూర ఉద్బోధించింది. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. అన్-నస్ర్. సూరా తర్జుమా. ఖురాన్ అవతరణ క్రమం ప్రకారం ఇది చివరి సూర. సహీహ్ ముస్లిం వ్యాఖ్యాన ప్రకారం ఈ సూర అవతరించినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణకాలం సమీపించిందని, అందుకే దైవ స్తోత్రం, క్షమాపణ గురించి ఆయనకు ఆజ్ఞాపించబడిందని కొంతమంది సహబీలకు అర్థమైపోయింది. బుఖారిలో ప్రస్తావించబడిన హజ్రత్ ఇబ్నే అబ్బాస్, హజ్రత్ ఉమర్ రజియల్లాహుల సంఘటనే దీనికి నిదర్శనం. అన్-నస్ర్ సూరా వ్యాఖ్యానం. అల్లాహ్ సహాయం అంటే మిథ్యావాదంపై, మిథ్యావాదులపై ఇస్లాం మరియు ముస్లింలకు లభించిన తిరుగులేని ఆధిక్యం. విజయం అంటే మక్కా విజయం అన్నమాట. మక్కా నగరం దైవ ప్రవక్త జన్మస్థలం. కానీ అవిశ్వాసులు ఆయన్ని అక్కడ ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఆయన్ని, ఆయన ప్రియ సహచరులని వలసపోక తప్పని పరిస్థితులను సృష్టించారు. కానీ దైవ ప్రవక్త హిజ్రీ శకం 8వ ఏట మక్కాలో విజేతగా తిరిగి వచ్చినప్పుడు జనులు జట్లు జట్లుగా వచ్చి ఇస్లాంలో ప్రవేశించసాగారు. అంతకుముందు ఈ విధంగా భారీ సంఖ్యలో ప్రజలు ఇస్లాంలో చేరేవారు కాదు. మక్కా విజయం తరువాత పరిస్థితి అనూహ్యంగా మారింది. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని నిజ ప్రవక్త అని, ఇస్లాం నిజ ధర్మమని ప్రజలు తెలుసుకున్నారు. తమ మోక్షానికి ఇస్లాం తప్ప మార్గాంతరం లేదని వారు గ్రహించారు. ఈ నేపథ్యంలోనే అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చారు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దైవ సందేశాన్ని జనులకు చేరవేయవలసిన నీ బాధ్యత పూర్తి కావచ్చింది. నీవు ఇహలోకం నుండి ప్రస్థానం చేయవలసిన సమయం కూడా దగ్గర పడింది. కాబట్టి నువ్వు సాధ్యమైనంత ఎక్కువగా దైవ స్తోత్రంలో నిమగ్నుడవై ఉండు. పొరపాట్లు మన్నింపు కోసం నీ ప్రభువును వేడుకుంటూ ఉండు. ఈ దైవోపదేశాన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే, జీవితపు చరమ దశలో మనిషి వీలైనంత అధికంగా దైవ ధ్యానం చేయాలి, క్షమాభిక్షకై వేడుకుంటూ ఉండాలి.